వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం దత్తపురాణం ద్వితీయ భాగానికి చేరుకున్నామమ్మా. దత్తపురాణంలో మొత్తం 4 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందు మొదటి భాగం నిన్నటితో మనం పూర్తి చేసుకున్నాం. నేటి నుంచి ద్వితీయ భాగం ఆరంభించుకోబోతున్నాము. మొదటి భాగంలో ఎన్నో విలువైనటువంటి అంశాలను గురించి చెప్పుకుంటున్న నేపథ్యంలో నిన్నటి పారాయణ క్రమంగా మనం దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు, ప్రకృతి నుంచి కూడా వారు గురుతత్వాన్ని ఏ రీతిగా గ్రహించి మనకి ఆకళింపు చేశారు, మనం కూడా ఎలా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు నుంచి, ప్రతి జీవి నుంచి, ప్రకృతి నుంచి, సమస్తం నుంచి కూడా ఈ జగత్తు నుంచి ఒక బోధన అనేది ఈ జగత్తు మనకి ఇస్తుంది. మనం శిక్షణగా దానిని తీసుకోవాలి. అంటే ఎంతో మనం నేర్చుకోవచ్చు, అవగాహన పెంపొందించుకోవచ్చు అనేది కూడా పరోక్షంగా మనకి విదితమవుతూ ఉంది కదా అమ్మా. సరే, నేడు ద్వితీయ భాగం పరంగా మరికొన్ని అంశాలను చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పారాయణ ఆరంభించుకుందామా. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. సూత మహర్షి ఇలా చెప్తున్నారు: సవనకాది మునులారా, బ్రహ్మ కలిపురుషుడికి చెప్తున్న దీపక వేదధర్ముల సంభాషణ ఇలా జరిగింది. అంతా కూలంకషంగా చెప్తాను, ఆలకించండి. వేదధర్ముడు చెప్పిన ఏదో అవధూత సంభాషణని విన్న దీపకుడు శ్రద్ధగా విని పులకరించిపోయి ఆనందంతో, గురూత్తమ, నీ పాదపద్మాలను సేవించుకునే భాగ్యం నాకు దొరికింది. నేను ధన్యుడిని. నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. ప్రహ్లాదాజగర సంభాషణ, ఏదో అవధూత సంభాషణలు రెండుకు రెండు అత్యంత మనోహరాలు, నిగూఢార్థ బోధకాలు. అయినా తనివి తీరలేదు. ఇంకా దత్త మహిమల్ని వినాలి, తెలుసుకోవాలి అనే కుతూహలం నా మనస్సును తొందర పెడుతున్నది. దయచేసి మిగతా దత్త కథలు కూడా చెప్పి నన్ను తరింపచేయండి. నా జన్మ చరితార్థం చేసుకుంటాను. దప్పికతో ఉన్నవాడు మధుర పానీయాలు ఆశించినట్లు నేను దత్త కథామృతాన్ని యాచిస్తున్నాను, అనుగ్రహించండి అన్నాడు. నాయనా దీపక, ఈ దత్తకథల వలన నీకు ఇంత ప్రీతి కలగడం నిజంగా నీ అదృష్టం. జనన మరణాలతో సంబంధం లేని ముక్తి నీకు లభించును. దత్తకథలలో అద్భుతమైన సుమతి వృత్తాంతం ఉన్నది, చెప్తాను వినుము. అనగనగా ఆర్యావర్తంలో ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు, వేదాంగ పారంగతుడతడు. సర్వ సద్గుణ సంపన్నుడు, సర్వ సౌమ్యుడు, శాంత స్వభావి, ధర్మపత్ని సమేతుడై యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూ ఆచరిస్తూ ఉండేవాడు. కాని ఎంతకు వారికి సంతానం కలగలేదు. ఇహ మన బ్రతుకులు ఇంతే, ఈ తనువు ఇలా రాలిపోవలసిందే అని దిగులు చెందుతున్న నడి వయస్సులో వారి కలలు ఫలించి ఆమె కడుపు పండింది. 10 నెలలు మోసి పండంటి మగబిడ్డను ప్రసవించింది. బంగారు మేనిఛాయతో, దివ్య తేజస్సుతో, సౌందర్య రాశిలా ఉన్నాడు ఆ బిడ్డడు. రోజులు గడుస్తున్న కొద్దీ బిడ్డడు అంధుడని, చెవిటివాడని, మూగవాడని ఆ తల్లిదండ్రులు గుర్తించి భోరుభోరున విలపించినారు. అవిటివాడైతేనేమి, కొడుకు పుట్టాడు అంతే చాలు అనుకుని గుండెలు రాయి చేసుకుని బ్రతుకుతున్నారు.
అల్లారు ముద్దుగా బిడ్డడిని పెంచుకుంటున్నారు. సుమతి అని నామకరణం చేసి సంబరపడినారు. మగపిల్లాడి పేరే సుమతి అని పెట్టారా? ఏనాటికైనా అతడు ఆరోగ్యవంతుడవుతాడని ఆశతో ఎదురు చూస్తూ జీవితం గడుపుతున్నారు. కానీ అది అడియాస అయింది. ఏ చైతన్యమూ లేని జడ పదార్థంలా సుమతి ఎదుగుతున్నాడు. 8 ఏండ్లొచ్చాయి. వయస్సుకు తగిన బుద్ధి వికసించలేదు. కానీ ముఖవర్చస్సు మాత్రం అద్భుతంగా ఉండేది. ఉపనయనం చేసి కనీసం గాయత్రినైనా జపిస్తే ఫలితం కలుగుతుందని తండ్రి ఆశపడి ముహూర్తం ఏర్పాటు చేసి ఒడుగు జరిపించినాడు. చెవిలో గాయత్రి మంత్రం జపించాడు. వి విన్న అలికిడి ఆ బిడ్డ ముఖంలో కనపడలేదు. తండ్రి గాంభీర్యమంతా సడలిపోయింది. అయ్యో నాయనా! ఇంత జడుడుగా ఉన్నావేరా! అంటూ బిడ్డని గుండెలకు హత్తుకొని భోరుభోరున విలపించినాడు. బిడ్డలు లేనంత కాలం అదొక్కటే దిగులు. ఇప్పుడు నిన్ను పెంచి పెద్ద చేయడం అనుక్షణము మాకు అగ్ని పరీక్షే అంటూ దుఃఖించినాడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి బిడ్డని భగవంతుడు అనుగ్రహించాడని, ఇదీ ఒక పరీక్షే అని ఆ దంపతులు ఒకరినొకరు ఓదార్చుకుని దుఃఖిస్తున్నారు. ఒకరోజు సాయంకాలం సంధ్యను ఉపాసింపజేసి 9 ఏళ్ల సుమతిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని, తనయ ఉపనయనం చేశాను. వేదాధ్యయనానికి నీకు వయస్సు వచ్చింది నాయనా. గురుకులంలో వేస్తాను. గురుసేవ చేస్తూ చదువుకో. బాహా వివేకం సంపాదించు. వయస్సు వచ్చాక, వేదాధ్యయనం అయ్యాక అనువైన సంబంధం చూసి నీకు వివాహం జరిపిస్తాను. గృహస్థాశ్రమం ధర్మబద్ధంగా నడిపే సత్పుత్రులను పొంది వారికి నీ బాధ్యతలు నెరవేర్చి వానప్రస్థాశ్రమం స్వీకరించి ఆ తరువాత అనుబంధాలన్నీ తెంపుకుని సన్యాసం పుచ్చుకో. ఆ దీక్షతో నీకు ముక్తి లభిస్తుంది. సుమతి అంతా శ్రద్ధగా వింటున్నాడు. అతడికన్నీ తెలుస్తున్నాయి అనే భ్రమతో పాపం మా పిచ్చి తండ్రి ఇంతటి బోధ చేస్తున్నాడు. సుమతి మాత్రం ఉలకలేదు, పలకలేదు. అసలతనికి వినిపించిందో లేదో కూడా తెలియలేదు. తన పుత్ర వ్యామోహానికి తానే దిగులుపడి కళ్ళలో నీళ్లు కుక్కుకున్నాడు. పాపం ప్రతిరోజు ఈ తంతు ఇలాగ జరుగుతూ ఉండేది. ఒకనాటి మధ్యాహ్న సమయాన సుమతి హఠాత్తుగా మాట్లాడాడు. తనను తానే నమ్మలేనంతగా ఆశ్చర్యచకితుడై వింటున్నాడు తండ్రి. తండ్రి, మీరంటున్న వేదాలు, శాస్త్రాల, కళలు, కావ్యాలు ఇవన్నీ నేను ఎన్నోసార్లు అభ్యసించాను. ఇవేమీ నాకు కొత్త కాదు. గ్రుడ్డి, మూగ, చెవుడు, జడుడు అనుకున్న కొడుకు ఇలా మాట్లాడటమేమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా! ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నా కథ చెప్తాను విను. ఇంతవరకు నేను కొన్ని వేల జన్మలు ఎత్తాను. అవన్నీ నా కళ్ళ ఎదుట బొమ్మలులాగా కదులుతున్నాయి. ప్రతి జన్మలో జరిగిన ప్రతి విషయం నాకు జ్ఞాపకం ఉంది. ఎందరెందరు తల్లిదండ్రులు, ఎందరెందరు బంధుమిత్రులు, ఎందరెందరు భార్యాపుత్రులు లెక్కపెట్టి చెప్పడం ఎవరితరమూ కాదు. ఎన్నెన్ని సుఖాలు, ఎన్నెన్ని దుఃఖాలు, ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని అనుభూతులు తలుచుకుంటేనే తల తిరిగిపోతుంది. నరజన్మలేనా, మృగజన్మలేనా, పశుపక్షి క్రిమికీటకాది క్రిముల జన్మలేనా అన్నీ నేననుభవించాను. ప్రతి పుట్టుక ఒక నరకం. మలమూత్ర పంకిలమైన జననీ జఠర నివాసం. శైశవ బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలలో సుఖదుఖాల వెలుగునీడలు స్వయంకృతాలు, పరాకృతాలు అన్నీ చాలా రుచి చూశాను. భృత్య జన్మల్లో కృంగిపోయాను. రాజజన్మల్లో విరవీగాను. పిరికి పందగా పారిపోయాను. మహాసూరుడిగా విజృంభించాను. దరిద్ర ధనిక చోర కిరాతక జూదరి జన్మలు ఎన్నో ఎత్తి వంచాను, వంచబడినాను. త్యాగిగా కీర్తించబడ్డాను, లోభిగా నిందించబడ్డాను. సర్వాంగ సౌందర్యాలు, అంగవైకల్యాలు అన్నీ గుర్తున్నాయి. అవన్నీ కలిగించిన నిర్వేదంతో ఈనాడు ఇలా జడ పదార్థంలా మారిపోయి మీ ఇంటిలో జన్మించినాను. పూర్వజన్మ స్మృతి లేకపోవటం నిజంగా మానవుడికి వరం. లేకపోతే నాలాగే అందరూ జడ పదార్థముల వలె ఉండేవారు. నిర్వేదంలో మునిగిపోయేవారు. సరే, ఆ జన్మలు, ఆ కష్టాలు, ఆ వైరాగ్యాలు వాటి మాటకేం గాని. తండ్రి, నీవు చెబుతున్న వేదోక్త కర్మల పట్ల నాకు సదభిప్రాయం లేదు. అవి నాకు రుచింపవు.
యజ్ఞయాగాదులు చేయడం, స్వర్గ సౌఖ్యాలు అనుభవించడం, సంపాదించుకున్న పుణ్యం ఖర్చు కాగానే మళ్ళీ భూలోకంలో గర్భవాస నరకం అనుభవించటం, ఏదో ఒక జన్మ మళ్ళీ ఎత్తటం, మళ్ళీ దుష్కర్మలు, సత్కర్మలు, నరకయాతనలు, సుఖదుఖాలు అనుభవించటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం ఇదే కదా జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడటం. దీనికి విసుగు, విరామం లేదా? నువ్వంటున్నట్లు కర్మ మార్గం ఇంతకన్నా ఉత్తమ పదాన్ని అందిస్తుందా? ఇంతకన్నా ఉన్నత పదం ఉంది అని అసలు నీవు గుర్తించావా? జనన మరణాలకు అతీతమైన శాశ్వత ఆనందధామం కదా మనం చేరుకోవలసింది. దాన్ని పొందాలి అంటే జ్ఞాన మార్గం ఒక్కటే శరణ్యం. నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించడం ఒక్కటే జ్ఞాన మార్గం. సర్వసంగ పరిత్యాగము, రాగద్వేషాది ద్వంద్వాలకు లొంగని ప్రవృత్తి అలవర్చుకోవడమే జ్ఞానమంటే. ఇది ఉన్నవాడికి దుఃఖం ఉండదు, కర్మబంధం ఉండదు, జన్మరాహిత్యమే చివరి ఫలం. తండ్రి, ఇది నీవు తెలుసుకోవాలి. ఆశ్చర్యచకితుడై కళ్ళప్పగించి తండ్రి రవ్వంత తేరుకున్నాడు. ఇంతటి జ్ఞాని తన ఇంట పుట్టినందుకు ఆనందం కలుగుతున్నా చిన్నవాడి వైరాగ్య మాటలు అతడిని కలవరపరిచినాయి. జడుడు అనుకున్నవాడు నేడు జ్ఞాని అయ్యాడని సంతోషించాలో, ఈ ధోరణికి దుఃఖించాలో అగమ్య గోచరంగా ఉంది. నాయనా సుమతి, ఏమిట్రా నీ మాటలు? ఒక్క నిమిషంలో నీకింతటి జ్ఞానం ఎలా వచ్చింది? పూర్వజన్మల స్మృతి ఎలా కలిగింది? ఏదైనా శాపకారణంగా నీవు మా ఇంట జన్మించినావా? నన్ను, మీ అమ్మను మళ్ళీ దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోతావా నాయనా? అసలు నీ జన్మరహస్యం ఏమిటి చెప్పు? అని ఆందోళనతో అడిగాడు. వేదాంగాలు అభ్యసించిన తండ్రి పుత్ర వ్యామోహంతో అలా రోదిస్తూ ఉంటే సుమతికి నవ్వు వచ్చింది. ఇలా అన్నాడు. తండ్రి, నీకు పుత్రుడిగా జన్మించడానికి ముందు చాలా శాస్త్రాలు అభ్యసించా. ఆ ఇంటికి వచ్చిపోయే సాధు సజ్జనులతో సాంగత్యం కలిగింది. వేదాంగ చర్చలు అనేకం చేశా. ముక్తి మార్గాలు తెలుసుకున్నాను. జ్ఞానం ఉదయించింది. అంతరంగం నిండా వెలుగు నింపుకుంది. ఏకాంతవాసంలో చాలా కాలం గడిపాను. నా నియమనిష్టలు పరిపక్వ దశకు వచ్చే సమయంలో, బ్రహ్మ సాక్షాత్కారం లభించే సమయంలో ప్రమాదవశాత్తు మరణించినాను. యోగ శక్తి కారణంగా అప్పటి నుండి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. నేను చేసిన జ్ఞాన దానాల ఫలితంగా 10,000 పూర్వజన్మల్లోని అన్ని విషయాలు నా ముందు నిలిచాయి. నిర్వేదంతో సంగాతీత, ద్వంద్వాతీత స్థితి కలిగింది. దానినే ఈ జన్మలోనూ కొనసాగించదలిచాను. ఇప్పుడు ఆ జ్ఞాన మార్గాన్ని విడిచి నువ్వు చెప్తున్న కర్మ మార్గం అవలంబించలేను. ఏ మార్గంలో ఎవరు ప్రయాణం చేసినా అందరూ చేరుకునేది గమ్యమే. అదే అందరి లక్ష్యం. నా మార్గంలో నేను గమ్యం చేరుకుంటాను. అందువలననే ఈ జడస్థితి. కాలం వృధా చేసుకోకూడదు కదా! ఈ శరీరానికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికెరుక? కనుక ముక్తి లభించే వరకు అనుక్షణము ఆత్మానుభవపరుడనై తదేక దీక్షలో గడపడం నా దృఢ సంకల్పం. నీ ఇంట పుట్టాను కనుక పితృరుణం తీర్చుకోవడం నా ధర్మం. జ్ఞానదానం చేసి రుణ విముక్తి పొందుతాను. తండ్రి, నీకేమైనా సందేహాలుంటే అడుగు అన్నాడు. కిందటి క్షణం వరకు జడుడుగా ఉండి ఇప్పుడు ఇంతటి జ్ఞానిగా ప్రసంగిస్తున్న కొడుకు ఆ తండ్రి కంటికి మహాయోగీశ్వరుడులా కనిపించినాడు. హిమాలయ శిఖరంలా గోచరించాడు. సుమతికి తాను పెట్టిన పేరు సార్థకమయ్యిందని సంబరపడినాడు. కుమారా, నాయనా, ఇంతకీ ఇప్పుడు నా కర్తవ్యం ఏమిట్రా చెప్పు? నేను ఈ జన్మ పరంపరలలో ఇలా మునిగి తేలవలసిందేనా? దీనికి విముక్తి ఏమిటి? దయచేసి చెప్పు. కన్న కొడుకుతో మాట్లాడుతున్నానన్న చనువు, మహాజ్ఞానితో మాట్లాడుతున్నానన్న బెరుకు తండ్రి స్వరంలో వినిపించినాయి. సుమతి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తండ్రితో ఇలా అన్నాడు. తండ్రి, నా మాటల మీద నీకు నిజంగా గురి కుదిరింది కదా! అయితే చెప్తాను వినుము. ఈ సంసారం నిస్సారమని ముందు నీవు గ్రహించు. ఆ తరువాత ఆలస్యం చేయకుండా గృహస్థాశ్రమం వదిలి వానప్రస్థం స్వీకరించి అమ్మతో సహా అడవులకు వెళ్ళి భగవద్ధ్యానం చేసుకుంటూ నిస్సంగత్వం అలవర్చుకో. ఆ పైన సన్యాసం స్వీకరించు. క్షేత్రజ్ఞ విలువలను గుర్తించు.
ద్వంద్వ ప్రవృత్తిని జయించు. ఏకాంతవాసంతో, యోగాభ్యాసంతో అంతరేంద్రియాలను నిగ్రహించు. భిక్షాటనతో దేహాన్ని నిలుపుకుంటూ నిరంతరం జాగరూకుడవై యోగ మార్గాన పయనిస్తే ఆత్మ బ్రహ్మైక్యానుసంధానం చెందుతుంది. భవరోగాలన్నింటికీ అదే దివ్య ఔషధం. జనన మరణాల చక్రము నుండి బయటపడే సాధనం ఇదే, మరి ఒకటి లేదు. యోగ మార్గాన ప్రయాణం చేయడమే శరణ్యం. ఈ క్షణములోనే నీవు దృఢంగా సంకల్పించుకో. నాయనా, కళ్ళు తెరిపించావురా! ఈ సంసారం నుండి బయటపడాలి, బయటపడాలి అనుకోవటమే తప్ప బయటపడే మార్గం తెలియక ధైర్యం చాలక కొట్టుకుంటున్నాను. దారి చూపించావు, ధైర్యం కలిగించావు. జన్మ పరంపరల సుడిగుండం నుంచి తప్పించే యోగ విద్య నాకు ఉపదేశించు. భవదావాగ్నిలో మాడిపోతున్న నా అంతరంగానికి బ్రహ్మజ్ఞానమనే జడివానతో ఉపశమనం కలిగించు. అవిద్య కృష్ణ సర్పం కాటు వేసి మూర్ఛపోయిన నన్ను నీ మంత్రోపదేశంతో బయటపడేయి. ఇల్లు, వాకిలి, ఇల్లాలు, బిడ్డలు, ధనధాన్యాలు ఇలా 1000 పాశాలు ముడివేసుకుని గిలగిలా కొట్టుకుంటున్నాను. యోగ విద్య అనే ఖడ్గంతో నా బంధనాలు ఛేదించి స్వేచ్ఛ ప్రసాదించు అని తండ్రి గారు అడిగారు. ఇప్పుడు పిల్లాడు చెప్తున్నాడు, తండ్రి, యోగాభ్యాసానికి కావలసిన పరిణతి నీకు లభించింది. తప్పకుండా ఉపదేశిస్తాను. వెనుక దత్తయోగీంద్రుడు అలర్కునికి చెప్పిన యోగ విద్య నీకు చెప్తాను. శ్రద్ధగా వినుము. నాయనా కుమారా, నువ్వు బోధించే యోగ విద్యలో ఈ అంశాలు వస్తాయో రావో, మళ్ళీ చివరిలో ఈ సందేహాలు గుర్తుంటాయో ఉండవో, అందుకని ముందే అడుగుతున్నాను. దత్తయోగీంద్రుడు ఎవరు? అలర్కుడంటున్నావా ఆయనెవరు? వీళ్ళ జన్మ వృత్తాంతాలు ముందుగా చెప్పి ఆ పైన యోగ విద్య చెబుదువుగానివి. తండ్రి, అడగవలసిందే అడిగావు. వీరిద్దరి గురించి చెప్పకుండా యోగ విద్య ఎలా చెప్పగలను? ముందుగా దత్తయోగీంద్రుని ఆవిర్భావానికి హేతువైన పావన గాథ చెప్తాను వినుము. సుమతి కౌశికుల వృత్తాంతం. ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుమతి. పేరుకు తగిన గుణవతి, మహాపతివ్రత. కొంతకాలంగా వాళ్ళిద్దరి యొక్క సంసారం అన్యోన్యంగా సాగింది. ఉన్నట్టుండి కౌశికుడికి ఏ పూర్వజన్మ పాపమో కుష్ఠురోగం సోకింది. రోజులు గడుస్తున్న కొద్దీ రోగం ముదిరి తనువంతా చీము నెత్తురు కారుతూ ఉంటే సుమతి మనస్సులో కూడా యవగించుకోకుండా అతని శరీరాన్ని నీటితో కడిగి మెత్తని గుడ్డలతో వత్తి వైద్యులిచ్చిన తైలములను మృదువుగా రాస్తూ ఉండేది. ఔషధాలను సమయానికి అందిస్తుండేది. మలమూత్రాలను ఎత్తిపోయడం, కంపు కొట్టే గుడ్డలు ఉతికి ఆరవేయడం, దగ్గరగా కూర్చుని వింజామరతో విసరడం, కాళ్ళు పట్టడం, మంచిగా చెప్పి ఇంత తినిపించడం, ఒకటేమిటి సకలోపచారాలు విసుగు విరామం లేకుండా చేసేది. రోగం తగ్గుముఖం పడుతుందని, తొందరలోనే నయమవుతుందని ధైర్యం నూరిపోసేది. అయితే రోగబాధతో ఉన్న కౌశికుడు మాత్రం ఆమెపై అనుక్షణం మండిపడుతుండేవాడు. అయిన దానికి కాని దానికి తిట్టేవాడు. చిన్న చిన్న విషయాలకే చిరాకు పరాకు ప్రదర్శించేవాడు. చేతికి ఏది అందితే అది తీసుకుని కొట్టేవాడు. ఉహుం. నవ్వుతూ కనిపించినా, వీధిలోకి వెళ్ళి రావడం క్షణం ఆలస్యమైన కుళ్ళు మాటలతో ఏడిపించేవాడు. అలాగని నవ్వకుండా ఉంటే, ఏమిటి, నా సేవ చేయాలని ఏడుస్తున్నావా? ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నావా? అంటూ చంపుకు తినేవాడు. పాపం సుమతికి నవ్వాలో ఏడ్వాలో తెలియదు. ఇది రోగలక్షణం కాబోలు అనుకుని అలాగే సహనంతో, ప్రేమతో, భక్తితో సంవత్సరాల తరబడి సేవలు చేస్తూనే ఉంది. ఒకరోజు ఉదయాన కౌశికుడికి శరీరం అంతా శుభ్రం చేసి, విభూది రేఖలు దిద్ది, శుభ్రవస్త్రాలు కట్టి, ఇంటి ముంగిట పంచెలో మంచం వేసి, మెత్తని పడకలు ఏర్పరిచి, సుఖంగా కూర్చోబెట్టి, తాను వంట పనుల్లో తలదూర్చింది సుమతి. కౌశికుడు కులాసాగా వీధిన వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తూ, పుండ్ల మీద వ్రాలుతున్న ఈగల్ని తోలుకుంటూ సరదాగా ఉన్నాడు. అంతలోకే ఒక మెరుపు తీగలాంటి అమ్మాయి నడుచుకుంటూ ఆ వీధిలోనికి వచ్చింది. 16 ఏండ్ల పడుచు పిల్ల. ఆ పిల్ల చూపు మన్మథ బాణంగా ఉంది.
ప్రతిష్ఠానపురంలో పెద్ద పెద్ద ధనవంతుల కుమారులను సైతం లోకువ కట్టి వెంట తిప్పుకుంటున్న సానిదాని కూతురు ఆ పిల్ల. కౌశికుడి కంటబడింది. కళ్ళు జిగేల్మన్నాయి. గుండెల్లోకి దిగింది మన్మథ బాణం. అసలే రోగంతో తిమ్మరులు ఎక్కిన దేహం జువజువలాడింది. ఆ కుర్రపిల్ల సోయగాలు విసురుతూ కౌశికుడి వైపుకి కొంటెచూపు విసిరి తూర్హుమని వెళ్ళిపోయింది. పాపం ఆ పిచ్చి బాపడు విలవిల్లాడిపోయాడు. లయలు, హొయలు, వయ్యారం, చూపు, రూపు తలుచుకుంటూ మురిసిపోయాడు. తన వైపు ఎందుకు చూచిందీ అని ఆలోచించి కామంతో ఉడికిపోయాడు. కౌశికుడు తనను తాను చూచుకున్నాడు. అందంగా కనిపించాడు. హ్మ్. అంటే ఎవరికి వాళ్ళం అట్లాగే ఉంటాం కదా అమ్మా! అది. ఏమైనా సరే సాని పాపను కలవాల్సిందే, లేదంటే మరణించవలసిందే. అందుకు శరీరం సహకరిస్తుందా? ఈ రోగంతో ఉన్న రూపాన్ని ఆమె అంగీకరిస్తుందా? ఇంతకీ వేశ్య ఇంటికి తనను తీసుకెళ్ళేదెవరు? ఇలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి అతని మనస్సులో. ఆకలి దప్పికలు మరచిపోయాడు. ఇంతలో సూర్యుడు నడినెత్తికి చేరుకున్నాడు. క్షణానికొకసారి పడబొబ్బలతో పిలిచే భర్త ఈ పూట ఇంత ప్రశాంతంగా ఉన్నాడేమిటా అని ఆశ్చర్యపోతూ వంట ముగించుకున్న సుమతి ఇంటి ముంగిటకు వచ్చింది. మనసులో మల్లగుల్లాలు పడుతున్న భర్తను గమనించింది. ప్రేమగా సరసన కూర్చుంది. వంట ఆలస్యమైందని కోపం వచ్చిందా? లేవండి వడ్డిస్తాను అంటూ అతణ్ణి వెంటనే లేవనెత్తే ప్రయత్నం చేసింది. కోపంగా కౌశికుడు విదిలించుకున్నాడు. సుమతి నివ్వెరపోయింది. లేచి లోపలకు వెళ్ళబోయింది. ఇంతలో కౌశికుడు ఆమె చేయి పట్టుకుని కూర్చోబెట్టి, సుమతీ! ఇవాళ నాకు ఆకలిగా లేదు అని సరసమైన చూపుతో అన్నాడు. సుమతి బుగ్గలు ఎరిపెక్కినాయి. అప్పుడు కౌశికుడు తెచ్చిపెట్టుకున్న ప్రేమతో సుమతి బుగ్గ పట్టుకుని, సుమతీ! నాకున్న దిక్కు మొక్కు నీవే. నీతో కాక ఎవరితో చెప్పుకుంటాను? కట్టుకున్న భార్యను అడగకూడదు. అయినా అడగక తప్పడం లేదు. కాలు చెయ్యి తిన్నగా ఉండి ఈ రోగం రాకుండా ఉంటే అసలు నీకు తెలియనిచ్చేవాడినే కాదు. పాపం నీ దురదృష్టం. నాకేమో ఈ మాయరోగం వచ్చింది. నీ సహాయం అడగక తప్పడం లేదు. నువ్వు కాదనవనే నమ్మకం నాకుంది. నీ పాతివ్రత్యం నాకు తెలుసు కదా! కౌశికుడు ఇలా మాట్లాడుతూ ఉంటే సుమతికి ఏమీ అర్థం కాలేదు. నాథా! అంటూ చేరువకు వచ్చింది. ఈరోజు ఏమిటి? మీ ప్రవర్తన వింతగా ఉంది. దాపరికం లేకుండా చెప్పండి. ఏనాడైనా మీ మాట కాదన్నానా? మీకు ఎదురు చెప్పానా? మీరు ఏది కోరినా మంచి చెడ్లతో నాకు సంబంధం లేదు. శక్తి మేరకు తీర్చడం నా ధర్మం. సంశయించకండి. మీ మనస్సులో ఉన్నదేమిటో ఆజ్ఞాపించండి. నా ప్రాణం అర్పించి అయినా సరే మీ కోరిక నెరవేరుస్తాను. మీ ఆనందమే నా ఆనందం. మీ సంతోషమే నా సంతోషం. త్వరగా చెప్పండి అన్నది. ఈ మాటలతో కౌశికుడికి ధైర్యం వచ్చింది. సుమతి! ఇది ఏమో విధి వైపరీత్యంలా ఉంది. దైవలీలలన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆరోగ్యం అన్ని విధాలా బాగున్న రోజుల్లో, నిండు యవ్వనంలో ఏ రోజు కలగనిది ఈ రోజు కలిగింది నాకా కోరిక. ఎంత వింత సుమతీ! మన వీధికి ఏనాడైనా సానిపాపలు రాగా నీవు చూచావా? విన్నావా? అదే ఆశ్చర్యం. ఇందాక ఒక సానిపాప మన వీధిలో నడుచుకుంటూ వెళ్ళింది. మన ఇంటి ముందు క్షణం నిలబడి కొంటె చూపుల్ని నా గుండెల్లో గుచ్చి వెళ్ళింది. నా మనస్సంతా కలిచివేసింది. ఇప్పుడు శరీరంలో క్రొత్త రోగం ప్రవేశించింది. ఆ రోగం పోవాలి అంటే సానిపాపను కలవవలసిందే. ఇప్పుడు నేను శారీరకంగా మన ఇంట్లో ఉన్నాను కానీ, మానసికంగా అయితే సానిపాప ఇంటి గడపలో ఉన్నాను. చకచకా నడిచి వెళ్ళగలిగిన శక్తి లేదు. మాయరోగం నా కాళ్ళు, చేతులు తినేసింది అంటూ దుఃఖవదనంతో చెప్పాడు. నాథ! ఇంత చిన్న పనికి హైరాన పడతారెందుకు? నేను ఏమనుకుంటానో అనే చింత వదిలేయండి. నేను మీ కొరకై జీవిస్తున్న వ్యక్తిని. మీ ముఖంలో ఇలాంటి కాంతి, తేజస్సు నే చూసి ఎన్నాళ్ళయిందో. మీ ఆనందం కన్నా నాకేం కావాలి? దానికోసం నేను ఏం చెయ్యమన్నా చేస్తాను.
కాళ్ళు చేతులు ఆడటం లేదని, నడవలేనని బాధపడకండి. తీసుకెళ్తాను. భుజాలపై కూర్చోపెట్టుకుని, మీకు ఏ శ్రమ కలగకుండా హాయిగా తీసుకువెళ్తా. ముందు లేవండి, భోజనం చేయండి. కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఈలోగా సాయంకాలం అవుతుంది. స్నానం చేయించి, పట్టు వస్త్రాలు కట్టించి, చందన సుగంధ ద్రవ్యాలు చల్లి, మిమ్మల్ని అలంకరించి సానివాడకు తీసుకుని వెళతాను. నాది బాధ్యత. లేవండి, భోజనం చేద్దురుగాండ్రి అంటూ సుమతి భర్తను ప్రేమగా, అనునయంగా మాట్లాడుతూ లేవనెత్తింది. కౌశికునకు ఏదో కొత్తగా శక్తి ఆవరించినట్లయింది. లేచేందుకు తన ప్రయత్నం తాను చేశాడు. పూర్తిగా సుమతిపై వాలిపోకుండా తనకి తాను నిలబడడానికి ప్రయత్నం చేశాడు. సుమతీ! ఒక చేత్తో నిన్ను పట్టుకుంటా, ఒక చేత్తో గోడ పట్టుకుంటాను. ఈ పాటి ఆసరా నాకు చాలు. ఏదో కొత్త శక్తి ఆవరించింది నన్ను. నెమ్మదిగా వస్తాను, నన్ను తొందర పెట్టకు అని తన ప్రయత్నం తాను చేశాడు. చిన్నగా నడుచుకుంటూ వంటగదిలోనికి వెళ్ళాడు. సుమతి కాళ్ళు కడిగి తుడిచి పీట వేసి కూర్చోపెట్టింది. వండినవి విస్తరిలో వడ్డించి ముద్దలు చేసి పెడుతూ ప్రేమగా తినిపించింది. ఆనందంతో మాట్లాడబోయిన కౌశికుడికి పొలమారింది, దగ్గు వచ్చింది. సుమతి కంగారుతో అతని మాడుపై చిన్నగా తడుతూ నెమ్మదిగా తినండి, ఇంకా చీకటి పట్టానికి చాలా సమయం ఉంది అంటూ అతని చేత మంచినీళ్లు త్రాగించింది. కౌశికుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కంఠాన్ని సవరించి సర్దుకున్నాడు. సుమతి ముఖంలో చిరునవ్వు మెరిసింది. మరోవైపు తిరిగి ఎడమ చేత్తో పెరుగు అందుకుని అతనికి వడ్డిస్తూ అతన్ని కవ్వించాలని, బహుశా సానిపాప మిమ్మల్ని తలుచుకుంటోందేమో అంది. కౌశికుడి ముఖంలో సిగ్గు ఉదయించింది. సాయిరాం. సుమతి, నేను చాలా సిగ్గుపడుతున్నాను. జీవితంలో ఏనాడు కలగని కోరిక ఈనాడు కలిగింది. తప్పు అని నాకు అనిపిస్తోంది. అయినా మనస్సు నిగ్రహించలేకపోతున్నాను. ఇది దైవలీల అనుకుంటాను. ఏమి జరగనున్నదో తెలియడం లేదు. అన్నింటిలోకి బాధిస్తున్న విషయం, ఏ యుగంలో ఎంతటి నీచుడు చేయని పని నేను చేస్తున్నాను. సానివాడకు తీసుకువెళ్ళమని కట్టుకున్న ఇల్లాలిని అడగడం ఎంత నీచం, దారుణం అని అంటూ కౌశికుడు దుఃఖంతో ఉండగా తెరలుగా దగ్గు వచ్చి గొంతులో మెతుకులు అడ్డం పడ్డాయి. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు దగ్గుతో. పాపం సుమతి కంగారు పడి, భయపడి ఊరడిల్లండి, ఊరడిల్లండి అంటూ మంచినీళ్లు అందించింది. ముక్కు మూతి తుడిచింది. చేతులు కడిగి కాళ్లను తడి చేత్తో తుడిచింది. కౌశికుడు కొద్దిగా తేరుకున్నా ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. హ్మ్. అప్పుడు సుమతి అతని దగ్గరగా వచ్చి కూర్చుని, నాథా! మీరు ఇంతగా బాధపడవలసిన పని లేదు. సానివాడకు మీరు తీసుకువెళ్ళమని నన్ను అడిగారా? లేదు, నా అంతట నేనే కదా అన్నాను. మరి సిగ్గుపడటం ఎందుకు? బాధపడటం ఎందుకు? భార్యలను మోసం చేసి సానివాడల్లో తిరిగేవారు ఎంతమంది లేరు? నా మగడు అటువంటి వాడు కాదు. నన్ను మోసం చేయడం లేదు. నా భర్త నా సహాయమే అడుగుతున్నాడు. ఇది నాకు గర్వకారణం. ఈ పరిస్థితుల్లో మీకు ఇలాంటి కోరిక కలగటం కేవలం కామవాంఛ అని నేను అనుకోవడం లేదు. మీరన్నట్లుగా ఇదేదో దైవలీల. లేవండి, మంచం మీద కూర్చోబెడతాను. కాసేపు నడుము వాల్చండి. ఈలోగా నేను కూడా భోజనం చేసి వంటిల్లంతా సర్దొస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని ముస్తాబు చేస్తాను అన్నది. సుమతి మాటలతో కౌశికుడు కాస్తంత తేరుకున్నాడు. మరలా సానిపాపనే తలుచుకుంటూ సూర్యాస్తమయం కొరకు ఎదురు చూస్తూ నడుం వాల్చాడు. వంటింటి పనులన్నీ చకచకా ముగించుకుని సుమతి వచ్చి భర్తను చూచి కారణం ఏదైతేనేమి తన భర్త ఆనందంగా ఉన్నాడు, అనారోగ్యాన్ని పూర్తిగా మర్చిపోయాడు, ఇదే చాలు అని తృప్తిపడి భర్తను లేవదీసి పీట వేసి దానిపై అతన్ని కూర్చోబెట్టి కుష్ఠురోగంతో కుళ్ళి ఉన్న శరీరంపై ఉన్న కట్లను విప్పి చీము నెత్తురు శుభ్రం చేసి మందులు రాసి కొత్త గుడ్డలతో కట్టుకట్టింది. రోగ కారణంగా సగానికి పైగా తినేసిన చేతి వ్రేళ్లు, కాలి వ్రేళ్లు కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంది. రసికంపు రాకుండా పరిమళ ద్రవ్యాలు శరీరం అంతా పులిమింది. నొసట విభూది కుంకుమ అద్దింది.
పట్టుపంచ కట్టింది. పట్టు శాలువ 2 భుజాల నుండుగా కప్పి, అటూ ఇటూ అందంగా వ్రేలాడేటట్లుగా సర్దింది. మల్లెల దండలు మెడలో, చేతి మణికట్టులకు అలంకరించింది. గుండెల మీద, భుజాల మీద మంచి గంధం రాసింది. కౌశికుడు పెళ్లి కొడుకులా తయారయ్యాడు. నీళ్లు నిండిన కళ్ళతో సుమతి కళ్ళల్లోకి చూచి, సుమతీ! ఉదయం కనిపించింది సానిపాప. సూర్యుడు అస్తమిస్తున్నా నన్ను వదలడం లేదు. హృదయంలో హత్తుకొని పోయింది ఆ సానిపాప చూచిన చూపు. ఆమెను పొందలేకపోతే నేను బ్రతకలేను అన్నాడు. సుమతి హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఇంట్లోకి వెళ్లి అద్దం తెచ్చి భర్తకు చూపించింది. మందగించిన చూపుతో కౌశికుడు అద్దంలో తన బింబాన్ని చూచి మురిసిపోయాడు. వేశ్యలకు బంగారం ప్రాణమంటారు కనుక తన మెడలో ఉన్న కాసుల హారాన్ని తీసి భర్త మెడలో వేసింది. సాయిరాం. నాథ, సూర్యాస్తమానం అవుతోంది. ఇంక బయలుదేరుదాం. వేశ్య వాటిక మనింటికి చాలా దూరం. మధ్యలో శ్మశానం దాటాలి. బయలుదేరుదాం అని కొంగు బిగించి కొంత ధనాన్ని మూటగట్టుకుని మంచానికి చేరువలో నేల మీద కౌశికుడు మంచం మీద నుండి ముందుకు జరిగి ఆమె మెడకు ఇటూ అటూ కాళ్ళు వేసి సర్దుకుని కూర్చున్నాడు. ఊతగా ఆమె శిరస్సును పట్టుకున్నాడు. నేలకు చేతులు ఆనించి సుమతి అతి ప్రయత్నం మీద లేచింది. భర్త కాళ్లను చేతులతో అదిమి పట్టుకుని బరువుగా అడుగులు వేస్తూ బయలుదేరింది. సాయిరాం. దారిలో కనిపించిన వారినందర్నీ కౌశికుడు సరదాగా పలకరిస్తున్నాడు. వింతగా ఇకిలిస్తున్నాడు. చూసిన వాళ్ళంతా ఇతనికి పిచ్చి పట్టిందేమో అనుకున్నారు. తెలిసిన వాళ్ళు, ఏమోయి కౌశిక, ఎందాక అంటే మాత్రం సమాధానం చెప్పకుండా దాటేస్తున్నాడు. సుమతి మాత్రం ఇక్కడికే, వ్యాహ్యాళికి అని అంటోంది. ఇంతలో చీకట్లు కమ్ముకున్నాయి. ఊరు దాటి శ్మశానంలోనికి అడుగుపెట్టారు. కౌశికుడు ఉత్సాహం రెట్టింపు అయి గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా కాళ్ళు అటు ఇటు ఆడిస్తూ వెకిలిగా వింతగా ప్రవర్తిస్తున్నాడు. అడ్డంగా వచ్చిన చెట్ల కొమ్మలను, రెమ్మలను, లతలను కాళ్లతో చేతులతో ఆడిస్తూ ఉన్నాడు. తలకు తగిలే చెట్ల కొమ్మల నుండి తప్పించుకుంటూ ఉన్నాడు. గర్వంగా నవ్వుకుంటున్నాడు. పై బరువు కదలికలతో సుమతి కాళ్ళు తడబడుతున్నాయి. అప్పుడప్పుడు తూలి పడిపోబోతోంది. సాయిరాం. చెట్ల కొమ్మలు గీసుకుంటూ కాళ్ల క్రింద ముళ్ళు రాళ్ళు ఉన్నా లెక్క చేయకుండా నడుస్తూ ఉంది. ఎటు చూసినా కారు చీకటి. ఏనాడు చూసి ఎరగని ప్రాంతం. దారి ఎటో తెలియని స్థితి. అడుగుదామంటే ఎవరూ కనిపించడం లేదు. అయినా నడుస్తోంది. ఇంతలో చంపేశావురా నీచుడా అంటూ మూలుగులాంటి కేక వినపడింది. భారంగా ఆ మాట వినిపించింది. సుమతి నివ్వెరపోయింది. ఎవరిది అంటూ ఆ మూలుగు వినిపించిన వైపుకు చూచింది. చేరువలోనే మానవ శరీరం కొరత వేయబడి కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్న వ్యక్తి కనపడ్డాడు. చీకటిలో ఎవరో పోల్చుకోలేకపోయింది. సుమతి, ఎవరు స్వామి తమరు అంది భయం భయంగా. నన్నే గుర్తుపట్టలేకపోయావా? నేను మాండవ్య మహర్షిని. ఏ ఈ దేశం ఏలే మహారాజు గర్వాంధుడై నాకు చౌర్యం మంటగట్టి కొరత వేయించాడు. పరమాత్ముని ధ్యానం చేసుకుంటూ ప్రాణాల పోకడకు ఎదురు చూస్తున్నాను. నీ భుజాల మీద స్వారీ చేస్తున్న ఈ దుష్టుడు నా తలపై తన్నాడు. ప్రాణం జిల్లార్చుకుపోయింది. మహర్షి అనే మర్యాద లేదు. మనిషనే గౌరవం లేదు. చావుకి సిద్ధంగా ఉన్నాననే దయలేదు. దీనికి మీరు శిక్ష అనుభవించవలసిందే. వీడు సూర్యోదయం అయ్యేలోగా మరణించవలసిందే. ఇది నా శాపం అన్నాడు. పాపం సుమతి నిలువునా వణికిపోయింది. మహర్షి, మహర్షి అంటూ 2 చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పాదాలపై పడి ప్రాధేయపడలేని స్థితిలో ఉన్నాను. నా భుజాలపై ఉన్నది ఎవరో కాదు, నా భర్త కౌశికుల వారు. మేము మీకు తెలియని వాళ్ళం కాదు. వీరి ఆరోగ్యం బాగున్న రోజుల్లో తమరికి నేను చాలాసార్లు అతిథి మర్యాదలు చేసుకున్నాను. ఇటీవలే ఈ రోగంతో ఈయన ఇలా ఉన్నారు. కుష్ఠురోగంతో పరితపిస్తున్నారు. పాపం ఏం చేస్తున్నారో వారికి తెలియడం లేదు. కాళ్ళు చేతులు తిమ్మిరులెక్కి పాపం స్పర్శ జ్ఞానాన్ని కోల్పోయారు. వీరి చిన్ని కోరిక తీర్చడానికి నేను భుజాల మీద మోసుకెళ్తున్నాను. పాపం పొరపాటున వీరి కాలు మీ శిరస్సుకు తగిలింది. కళ్ళు కనిపించని చీకటి ఇది. తెలిసి చేసిన పొరపాటు కాదు. కావాలని చేసిన అవమానం కాదు.
మిమ్మల్ని అర్చించి ఆశీస్సులు పొందవలసిన వాళ్ళం తెలిసి అవమానిస్తామా? అవమానిస్తే మాకు ఒరిగేదేమిటి? మహర్షులు అనుగ్రహిస్తే మహారోగాలు సైతం ఉపశమింప చేసుకోవచ్చు. ఈ ఆశతో అర్చిస్తాము కానీ అవమానిస్తామా? తెలియక జరిగిన ఈ తప్పు కాయండి. నా అవస్థ చూస్తున్నారు కదా! మూలిగే నక్క మీద పిడుగు పడ్డట్లుగా అయింది నా పరిస్థితి. వైధవ్యం భరించలేను స్వామి. దయచేసి శాపం ఉపసంహరించండి అంటూ ఆరోగ్యం కుదుట పడేటట్లు ఆశీర్వదించండి. జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాను అని అన్నది. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా? చాలా పెద్ద కథ కదా! ఇప్పటికే 10 పేజీలు చెప్పుకున్నాం కదా! మళ్ళీ ఎక్కువగా చెప్పుకుంటే వినటానికి కూడా మళ్ళీ ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుంది కదా! అందుకని రోజుకు 10 పేజీలు అనుకున్నాము. తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా ఈ కథాంశం. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం త్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.